తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాము. రోజు రక్షించిన ప్రాణాలు ఎన్నడూ ముందుకు కొనసాగినట్లుగా సహాయం చేయండి. కృప చెల్లించండి, మీ దయ చెల్లి మీద ఉంచండి. కృప రక్షణ తీసుకున్న బిడ్డనైనా ఈరోజు నుంచి అనేక మందికి మాదిరికరంగా ఉంటాయి సహాయం చేయండి. కానీ కృప మెండుగా పెట్టండి, ఉంచమని మీ ఆశీర్వాదం పెట్టండి. తన బట్టి అనేక మంది యవనస్తులు మార్పు చెందాలి. అలాంటి బిడ్డగా ఈ బిడ్డను ఉంచమని పేరుకు తగినట్లుగా ఆశీర్వాదాలు తెచ్చేయండి. చేస్తున్నాను. మొదటి మాట నేర్చుకున్నాం. లోకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చేద్దాం. లోకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుతాం. క్షమాపణ. దేవుడు సిలువ వేసిన వారినే క్షమించాడు. మనుషులుగా మనమైతే ఎవరన్నా పాపం చేసినా ఏమైనా తప్పులు మాట్లాడినా క్షమాపణ లేకుండా ద్వేషం పెంచుకుంటాం. అలా కాకుండా దేవుడిలాగా మనం కూడా క్షమించే హృదయం కలిగి ఉండాలని ఈ మాట యేసు కరుణకు అనంతమైన ప్రేమకు అర్థం పడుతుంది. తను సిలువ వేసిన వారి పట్ల ఎటువంటి ద్వేషం లేకుండా వారి ఆజ్ఞలన్నిటినీ క్షమించమని వేడుకోవగా ఆయన విశాల హృదయానికి తెలియజేస్తుంది. అలాగే మానవ జాతి చరిత్రలో తెలిసి లేదా తెలియక చేసిన తప్పులన్నిటినీ క్షమించమని కోరే ఒక సాత్విక ప్రార్థనగా నిలుస్తుంది. భయంతోనూ బాధతోనూ ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండడమే క్షమాపణ మాట వెనుక మాతృద్వేషం. ఈ రోజు నుంచి మనము కూడా క్షమాపణ కలిగి హృదయంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. చివరి మాట సంపూర్ణ నమ్మకాలతో ఆయన తన ఆశను తండ్రికి ఆయనకు అంతులేని యోహాను రాసిన పత్రిక 19వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. యోహాను రాసిన పత్రిక 19వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. సిలువపై వేదన పడుతూ కూడా యేసు తన ప్రియమైన తల్లి మరియమ్మ శిష్యుడు యెహోవా పట్ల చూపిన ప్రేమ బాధ్యత ఈ మాటల్లో కనిపిస్తుంది. మానవ సంబంధాలకు ముఖ్యంగా కుటుంబ బంధాలకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దీని ద్వారా తెలుసుకుంది. మరణం అంచున్న ఉన్నప్పటికీ తన తల్లికి ఒక ఆసరాను యెహోవాకు ఒక బాధ్యతను అప్పగించడం ద్వారా ఆయన మానవీయ విలువలను చాటారు. దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు గారు మరణించినప్పుడు తన తల్లి ఒంటరిదైపోతుందని యోహాను గారిని తన స్నేహితుడిగా చూసుకోమని ఆయన సిలువ వేయడానికి వెళ్ళారు. వందనాలండి అవకాశం. అలాగే మన ముందున్న చిన్న బిడ్డలైనా కానీ చాలా బాగా చెప్పారు. మరి 3 మాటలు కూడా. మొదటి మాట ఏంటంటే చెప్పండి, మీరు ఇప్పుడు చెప్పారు కదా, మొదటి మాట ఏంటి? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. రెండవ మాట
నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. మరి 4వ మాటగా నేను చెప్తున్నానండి, ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసానని. మత్తయి సువార్త ఒకసారి 27వ అధ్యాయం 46వ వచనం చదువుతున్నాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విన్నాటిని అర్థం. మరి ఇంచుమించు 3 గంటల సేపు అంటండి, అంటే మధ్యాహ్న కాలంలో 3 గంటలకి. అంటే మనకి చీకటి అనేది ఎప్పుడవుతుందండి? సాధారణంగా చెప్పాలంటే మనకి రాత్రి అవుతే చీకటి అవుతుంది, లేదంటే ఎప్పుడైనా గట్టిగా వర్షం వచ్చి ఏమైనా ఉరుములు వచ్చినప్పుడు గట్రా ఏమైనా లైట్గా చీకటి అవుతుంది. కానీ ఆ రోజు మధ్యాహ్న కాలంలో 3 గంటల సమయం అప్పుడు అంతా చీకటి అయిపోయిందంట. దేనికి? దేవుడు ఇంకా కొద్ది క్షణాల్లో సిలువ మీద ఎంతో భారం, మన పాపాలన్నీ ఆయన మోసి చాలా మన కొరకు మన కొరకు చాలా బాధపడి సిలువ వేసి ప్రక్కలో పోటు పొడిచిన, ముళ్ళు కిరీటం పెట్టినా, ఎన్ని బాధలు పడినా కానీ మన కోసం ఆయన మన పాపాల కొరకు సిలువలో త్యాగం చేశాడండి. 3 గంటల సేపు అంటే కనీసం ఇంకొక కొంతసేపులో ఆయన మరణిస్తాడనగా సిలువ పైన మన కోసం ఎంతో త్యాగం చేసి ఆయన సిలువ పైన భారం మోసాడండి. కాబట్టి అంటే పగటి వేళ చీకటి అవ్వడం ఏంటి అనేది మనం ముందే దేవుడు మనకి తెలియపరిచి ఉన్నాడండి. ఒకసారి అది కూడా చెప్తాను, ఒకసారి రిఫరెన్స్ తీసుకుందాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయదు, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయదు. పగటి వేళను కూడా భూమికి చీకటి కమ్మ చేయదునని దేవుడు మనకు ముందే లేఖనాల్లో తెలియపరిచాడండి. మనకు ముందే ప్రకటించబడింది. పగటి వేళ కూడా భూమికి చీకటి చీకటి కలుగజేస్తానని దేవుడు ముందే మనకు చెప్పాడు. కాబట్టి దీనికి అర్థం ఏమిటంటే దేవుడు మన కోసమే, మన పాపాల కొరకై త్యాగం చేశాడు సిలువ పైన. అలాగే ఇంకొకటి కూడా చూద్దాము, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును మనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. యెహోవా మన అందరి దోషంలో ఎవరి మీద మోపాడంటండి? దేవుని మీద మోపాడంట. కాబట్టి ఆయనకి సిలువ వేయబడ్డాడు. మనకి యెహోవా కంట యేసయ్య కన్నా మన మీద ఎంత ప్రేమ చూడండి. కేవలం ఆయన మన కొరకు ఆయన కుమారుణ్ణి కూడా బలి చేశాడు త్యాగం పైన, అంటే సిలువ త్యాగం చేశాడు. మనమంటే ఆయనకు అంత ఇష్టం కాబట్టి సిలువ పైన ఎంతో ఆయన కుమారుణ్ణి కూడా త్యాగం చేసే అంత ఇష్టం కాబట్టి ఆయన కుమారుణ్ణి సిలువ వేయబడిచ్చాడు. కాబట్టి ఒకసారి మనం అందరం కూడా ఈ రోజనే కాదు సిలువ ధ్యానం, రోజు కూడా మనం సిలువ ధ్యానం చేసుకుంటూ ఆయన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకుండా మనము రక్షించబడ్డాం. అంటే మనం ఇప్పుడు ప్రత్యేకించబడిన వారమండి. అందరూ నమ్ముకున్న వారు చాలా మంది ఉన్నారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, కానీ మనం ప్రత్యేకించబడ్డామండి. భూమి మీద చాలా మంది ఉన్నారు కానీ మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆయనలో చాలా ఎదగాలని, అందరూ కూడా బాప్తిసం తీసుకున్న వారే, ఇంకా పొందకపోతే కనుక ఒకవేళ ఆయన నమ్మి బాప్తిసం పొందినవారు మేలు పొందుకుంటారు. కాబట్టి ఈ చిన్న మాటలు కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఇప్పుడు వరకు సిలువ 7 మాటలు దేవుడు చెప్పాడు. 7 మాటలు సిలువ మాటలు సిలువగా అవి 7 మాటల్లో 4 మాటలు చెప్పారు. నేను ఇప్పుడు 5వ మాట చెప్తున్నాను. యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానను. వాక్యం చదివారు కదా, అందరికి అర్థమైంది కదా.
శరీర బాధలో తీవ్రమైన దాహాన్ని, అంటే దేవుడు యేసుప్రభు సిలువ వేశారు కదా, రక్తం అంతా కారిపోయింది. యేసుప్రభుకి రక్తం కారిపోతే మనకైతే రక్తం కారిపోతే మనకు దాహం వేసింది. యేసుప్రభు మనకలాంటి దేవుడు కదా, మానవుడు కదా, అంటే దాహం వేసి ద్రాహం అని అడుగుతుండగా యేసుప్రభు వాళ్ళంట దాహాన్ని ఇవ్వడం మానేసి మంచినీళ్ళు ఇవ్వడం మానేసి చేదు రసాన్ని ఇచ్చారంట యేసుప్రభుకి. ఇస్తే యేసుప్రభు అంట చేదు రసం అని తాగారంట. తాగితే యేసుప్రభు దాహాన్ని చేశారు. ఆ మాట యేసుప్రభు మానవత్వాన్ని గుర్తు చేసి దేవుడిని స్వభావంతో పాటు ఆయన పూర్వ మానవుడిగా కూడా జీవించారంట అనే వాస్తవాన్ని ఇది బలపరుస్తుందంట. శిలువపై గడిపిన దీర్ఘ గంటల తర్వాత శారీరకంగా ఆయన ఎంతటి వేదనను అనుభవించారో ఈ మాట తెలియజేస్తుంది. ఇది ఆయన మానవుడు గల బాధలు గల వాడిని మన బలహీనతలను అర్థం చేసుకోవడానికి చూస్తుంది. శారీరక దప్పిక, శిలువపై తీవ్రమైన హింస, రక్తస్రావం మరియు ఎండవేడి కారణంగా ఆయనకు విపరీతమైన దాహం వేస్తుంది. దాహం అని చెప్పాను కదా, విపరీతమైన దాహం వేస్తుందంట. అత్యధికమైన అర్థం దప్పిక, యోహాను సువార్త 19:28 చదివారు కదా. కేవలం శారీరక దప్పిక కాకుండా మానవుల పాపం పరిహారం కోసం దేవుడి చిత్తం నెరవేర్చడం కోసం ఆయన ఆత్మలను ఉన్న తీవ్రమైన ఆకలిని తునిలను ఇది తెలియజేస్తుంది. ఆయన మన కోసం ఆత్మలు రక్షించాలని ఆయన సిలువ వేశారంట. అందుకని సిలువలో త్యాగమయ్యారంట. నిర్కారణ ఆయన దప్పిక తీర్చడానికి చిరకాల ఇచ్చారంట చేదు రసం. ఇది మానవుడు ఆయనకు ఇచ్చిన కష్టాలను తిరస్కారం చేస్తుంది. సంకటంగా ఇది మానవుల రక్షణ కోసం ఆయన పడిన శారీరక మరియు ఆత్మిక వేదనకు సంకేతం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. నా తప్పులుంటే క్షమి. అందరూ కూడా ఆలకించండి. యేసు శిలువలో పలికిన 6వ మాట. యెహోవా 19:30 యేసు ఆ చెరకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ మాట కేవలం ముగిసిందని చెప్పడం కాదు. ఆయన తన దేవుని యొక్క లక్షణాన్ని, మానవాల్ని రక్షణ ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేశాడని ప్రకటించడం ఇది ఒక గొప్ప నిజమైన విజయ ప్రకటన. ఆయన తండ్రి అప్పగించిన పనిని మానవాళి పాపాల విమోచన కోసం చేసిన త్యాగాన్ని సంపూర్ణం చేశారని తెలియజేస్తుంది. ఈ మాట ద్వారా రక్షణ మార్గం సుగమం అయిందని, కొత్త నిబంధన ప్రారంభమైనదని స్పష్టము ఉంటుంది. ఎప్పుడు ప్రార్థనలో ఉన్నాను కానీ ఎప్పుడు ఇలా ముందుకు రాలేదండి. చిన్నపిల్లలు అప్పటికే అనుమానం పడ్డాను, పిల్లలు బాగా చదువుతారో లేదో అనుకున్నాను. అప్పగించిన అయ్యగారు దేనికన్నా ముందుకు ఉండాలని అంటారని నేను ముందుకుంది. మా పిల్లలు తప్పు చెప్పారు, ఎలా చెప్పారు తెలియదు. నేను కూడా మొదటిసారి చెప్తున్నానండి. తప్పు అనుకోవచ్చు. ఇంకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఎలాగ చెప్పి ప్రాణం విడిచెను. యేసు ప్రభు గారండి, నేను సొంత మాట చెప్తున్నాను, ముందుకున్నాను. తను మన కోసం ఆయన ఎన్నో బాధలు పడ్డారండి. ఆయన పుట్టినప్పటి నుంచి మన కోసం ఆయన పోరాడారు. అలాంటి రాజుగారికి కూడా ఆయన అప్పగించబడ్డారండి. అప్పగించబడి మన పాపాల కోసం ఆయన ఎన్నో శ్రమలు పడ్డారండి. సిలువ మీద భారం మోసారు, ముళ్ళ కిరీటం, ఇంకెన్నో మీకు అన్నీ తెలుసు. కూడా మనకి అన్నీ ఆయన మన పాపాలు, మన కష్టాలు కూడా ఎన్నో చాలా తక్కువ అండి. యేసు పలికిన చివరి మాట ఇది సంపూర్ణం.
నమ్మకంతో విధేయతతో ఆయన తన ఆత్మను తండ్రికి సమర్పించుకున్నారు. అంటే ఆయన చాలా బాధపడుతూ కూడా ఆయన చాలా చూసారండి. చాలాసేపు మంచి నీళ్ళు లేదు, ఏమీ లేదు, ఎన్నో అవమానాలు కూడా చివరికి ఆయన ఆత్మను అప్పగించుకున్నారండి. విధేయతతో తన ఆత్మను అప్పగించుకున్నారండి. ఆయన తన ఆత్మను తండ్రికి సమర్పించుకున్నారు. ఇది తండ్రితో ఆయనకున్న అంతులేని బంధాన్ని, ఆయన సంకల్పాన్ని సంపూర్ణంగా లోబడడానికి నిదర్శనం. మరణాన్ని కూడా ఒక శాంతివంతమైన సమర్పణగా విధేయక ప్రణాళికలో భాగమై ఉన్న కలయిక భావించారు. ఈ మాట మరణం అంతం కాదని, అది దైవిక చేతుల్లో ఒక ప్రణాళిక అని తెలియజేస్తూ విశ్వాసస్తులకు నిరీక్షణ ప్రసాదించారండి. ఇంకా తప్పు క్షమించి